గణతంత్ర దినోత్సవం నాడు టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందన్న సమాచారంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్పోర్టులో నిఘా పెంచారు. హైదరాబాద్లోనూ ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్లో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి బాబర్ అందిస్తారు. రిపబ్లిక్ డే వేడుకలకు భారీ ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు టెర్రరిస్టులు దేశంలో కుట్ర పన్నారు. హైదరాబాద్లోని ఆర్జీఐఏ ఎయిర్పోర్ట్ వద్ద మనం ఇప్పుడు చూడొచ్చు. ఆర్జీఐ ఎయిర్పోర్ట్ దగ్గర భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. అయితే విధ్వంసం జరగకుండా అన్ని రకాలైనటువంటి ముందస్తు జాగ్రత్తలు అప్రమత్తం చేసింది కేంద్రం కూడా. ఇటు రిపబ్లిక్ డే వేడుకల్లో ఐబీ ఇప్పటికీ అన్ని రాష్ట్రాల డీజీపీలను కూడా అప్రమత్తం చేసింది. దేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లను కూడా హై అలర్ట్ ప్రకటించారు. సెక్యూరిటీ కూడా మరింత పెంచారు. ఆర్జీఐ ఎయిర్పోర్టు ఇప్పటికే నిఘా నీడలోకి వెళ్ళిపోయింది. రిపబ్లిక్ డే దేశమంతా సంబరాలకు సిద్ధమైంది. ఇదే అదనుగా ఉగ్రవాద సంస్థలు భారీ ఎత్తున పేలుళ్లకు జరపవచ్చు అని చెప్పేసి ఐబీ హెచ్చరికలు చేయడంతో విధ్వంసం సృష్టించేందుకు ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని ఉగ్రవాదుల సంస్థల పన్నాగాన్ని అంతర్గత భద్రతా విభాగం పసిగట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల డీజీపీలను కూడా ఐబీ ఇప్పటికీ అప్రమత్తం చేసింది. దేశంలో అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలను కూడా పోలీసులు అలర్ట్ చేశారు. ఇండియన్ ముజాహిద్దీన్, సిమి ఉగ్రవాద సంస్థలు దాడులకు కుట్ర చేసినట్టు ఐబీ గుర్తించింది. హర్యానా, యూపీ, కేరళలో చొరబడ్డ ఉగ్రవాదులు ఇప్పటికే పేలుడు పదార్థాలు చేరవేసినట్లు ఐబీ గుర్తించింది. ఈ మూడు రాష్ట్రాలకు కేంద్రంగా చేసుకొని దక్షిణ భారతదేశంలో విధ్వంసాలు పాల్పడేందుకు కుట్ర చేసినట్లు గుర్తించారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్టుపై కూడా దాడికి 4 ఆత్మాహుతి దళాలు మాటువేసినట్లు కూడా ఐబీ గుర్తించింది. శ్రీలంకలో చెందినటువంటి ఐసిస్లో కొంతమంది యువకులు రిక్రూట్ చేసుకొని సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్య పట్టణాల్లో విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నినట్లు కూడా ఇప్పటికీ ఐబీ గుర్తించింది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అన్ని ఎయిర్పోర్టులతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్జీఐఏ ఎయిర్పోర్ట్ కూడా పోలీసుల నిఘా నీడలోకి ప్రస్తుతం వెళ్ళిపోయింది. రిపబ్లిక్ రోజులకు సంబంధించి కార్యక్రమాల్లో లౌడ్ స్పీకర్లు, కెమెరాలు, యాంప్లిఫైయర్లు, మౌత్ పీసులు వాడుతుంటారు. అలాగే బొమ్మలు, టార్చ్ లైట్లతో పాటు ఆ ప్రాంతాల్లో నిలిపి ఉంచే అన్ని రకాలైన వస్తువులను కూడా తనిఖీ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఎటువంటి అనుమానిత వస్తువులు కానీ, అనుమానిత వ్యక్తులు కానీ ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పేసి పోలీసులు కోరుతున్నారు. కెమెరామెన్ రామస్వామితో కలిసి బాబర్, ఎన్టీవీ.